ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ గెలిచి మరోసారి అధికారంలోకి రాబోతోందంటూ బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలు జగన్ పార్టీలో జోష్ నింపాయి. ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు? ఈ ప్రశ్నకు సమాధానం జూను 4న తేలనుంది. మే 13న ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తమ ఓటు వేయనుండగా ఈలోపు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాయి. జగన్ అభివృద్ధిని విస్మరించారని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రచారం చేస్తుండగా సంక్షేమ పథకాలే మరోసారి తనను గెలిపిస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏపీ ఎన్నికల విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మరోసారి జగన్ అధికారంలోకి వస్తారనేది తన దగ్గరున్న సమాచారం అన్నారు. తెలంగాణ మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయని చెప్పవచ్చు. తమ పార్టీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. 2014 ఎన్నికల సమయం నుంచే కేసీఆర్ జగన్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని గులాబీ బాస్ ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పకనే చెప్పారు. అంతే 2014 ఎన్నికల్లో తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుంది. కాంగ్రెస్ ను దెబ్బతీయడం కోసం టీఆర్ఎస్ఏ జగన్ పార్టీని తెలంగాణలో పోటీ చేయించిందనే ప్రచారము అప్పట్లో జరిగింది. అంతేకాదు 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో టీడీపీ జతకట్టడం చంద్రబాబుపై కేసీఆర్ కు కోపం తెప్పించింది. ఆ ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అన్నట్టుగానే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి, జగన్ విజయానికి తన వంతుగా ఆయన సహకారం అందించారు. ఇప్పుడు జగన్ గెలుస్తారనేది తన దగ్గరున్న సమాచారం అంటూ కేసీఆర్ మరోసారి తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించారు.